పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. చాలా విలువైన మాటలు, కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. దేవుణ్ణి చూడాలి అని ఆశపడిన వాళ్ళందరూ మీకు రెండు చేతులు పైకెత్తి చూపించండి. దేవుణ్ణి చూడాలి, బాగానండి నేను చెప్పిన మాట. దేవుణ్ణి చూడాలి అనుకున్న వాళ్ళందరూ రెండు చేతులెత్తి చూపించండి. మీరందరూ దేవుని చూడాలని ఆశగా ఉంది, కానీ బైబిల్ చెప్తుంది, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. హృదయం శుద్ధి లేకుండా దేవుణ్ణి నీవు చూడలేవు. హృదయ శుద్ధి లేకుండా నువ్వు దేవుణ్ణి చూడలేవు. హృదయం శుద్ధిగా ఉండాలి. అపోస్తుల కార్యంలో ఒకడు 8వ అధ్యాయం 21వ వచనంలో అపోస్తుల దగ్గరికి వచ్చాడు. అతడు వెండి డబ్బు మొత్తం తీసుకొచ్చి వాళ్ళ పాదాల దగ్గర పెట్టి మీరు చేతులు పెడుతుంటే ఒక్కొక్కరి మీద పరిశుద్ధాత్మ దిగుతూ ఉందే, ఆ వరాన్ని నాకు అమ్మండి అన్నాడు. అది నాకు వచ్చేటట్టుగా చేయండి. నేను ఇప్పటి వరకు గారడీలు చేసి ఈ ప్రాంతంలోనే చిన్నవాడు మొదలుకొని పెద్దవాడు వరకు గారడీలు చేసి వాళ్ళందరినీ నా కాళ్ళకు మొక్కించుకున్నాను. మీరు వచ్చిన తర్వాత మీరు చేతులు పెడుతుంటే ఒక్కొక్కరి మీద దిగి వస్తుందే, ఆ శక్తి నాకు లేదు. జనమంతా మీ పక్కకు వచ్చేస్తున్నారు, అది కూడా నాకు అమ్మితే నేను దీని ద్వారా కూడా గారడీలు చేయాలని వాడు ప్లాన్ వేసాడు. గారడి సీమోను, వాడి ఇంటి పేరు లేదు కానీ వాడి ఇంటి పేరే గారడి సీమోను. అతన్ని దైవ సేవకులు చూసి ఒక మాట అన్నారు. ఇప్పుడు చదవండి. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు. చాలు. హృదయం దేవుని ఎదుట నీ హృదయం సరి అయినది కాదు గనక ఈ పరిశుద్ధాత్మ అనుభవం అనే ఈ క్రియలో నీకు పాలు పంపులు లేవు. నీ వెండి నీతో నశించిపోవునుగాక, నీ ధనము నీతో నశించునుగాక అని దైవ సేవకులు స్ట్రైట్గా అతనికే చెప్పారు. అది ఎంత గొప్పవాడని అందరి దగ్గర పిలిపించుకోవచ్చు, వాడి హృదయం సరిలేదు. ఈరోజు సేవ చేస్తున్న నాకైనా, వాక్యం వింటున్న మీకైనా హృదయం సరిగా లేకపోతే దేవుని యొక్క కార్యాలలో మీకు పాలు పంపులు ఉండవు. దేవుణ్ణి ముఖాముఖిగా చూసే ఆ రోజు అతి త్వరలో ఉంది. మనం దేవుణ్ణి చూసే ఆ క్షణం ఎంతో సమీపంగా ఉంది. నువ్వు ఆయనని ముఖాముఖిగా చూసే అనుభవాన్ని పోగొట్టుకోవడానికి నీ హృదయం సరిగా లేకపోతే చాలు. నీ హృదయాన్ని శుద్ధిగా పెట్టుకోకపోతే చాలా నష్టం. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనంలో దేవుడైన యెహోవా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, ఇర్మియా గ్రంథం, యెరూషలేమా హెచ్చించబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనమును కడిగి వేసుకో. అక్కడికి చాలు. నీ హృదయంలో చెడుతనమును కడిగి వేసుకో. ఈరోజు హృదయంలో చెడుతనాన్ని నింపుకొని పైకేమో పైన పటారం లోన లొటారం అనే ఒక సామెత ఉంది. పైకేమో బాగా కనబడుతుంటారు. మేడి పండు చూడు మేలిమయుండు, పొట్ట వైపు చూడు పురుగులుండు. పైకేమో అబ్బో పై నుండి పడి వచ్చిన భక్తుల్లాగా ఉంటారు.
లోపలేమో క్రూరమైన హృదయంతో నిండి ఉంటారు. ఒక మాటలో చెప్పాలంటే ఈ టోటల్ బాడీలో హృదయం అనేది చాలా ప్రాముఖ్యమైనది. టోటల్ బాడీలో హృదయం అనేది చాలా ప్రాముఖ్యం. మనస్సు వేరు, హృదయం వేరు. మనస్సు వేరు, హృదయం వేరు. మనస్సు ప్రయాణం చేస్తుంది, హృదయం నీలోనే ఉంటుంది. సూర్యుని కాంతి ఆకాశం నుండి కిందకి దిగిరావడానికి కొంత సమయం పడుతుంది, కానీ మనసు దానికంటే ఫాస్ట్గా ప్రయాణం చేస్తుంది. మనం ఇక్కడ కూర్చొని ఉన్నా మన మనసు ఎక్కడికైనా వెళ్ళొస్తుంది, కానీ హృదయం ఎక్కడికి వెళ్ళదు, నీలోనే ఉంటుంది. అందుకనే సాతానుగాడు స్థిరంగా నీలో కూర్చోడానికి వాడు ప్లాన్ దేన్ని పట్టుకుంటాడంటే వచ్చి ముందు హృదయాన్ని పట్టుకుంటాడు. హృదయంలో వాడు చోటు కొంచెమే అని అడుగుతాడు. నీ టోటల్ బాడీ దేవునికి, నీ హృదయాన్ని మాత్రం నాకి అంటాడు. ఒకడు పెద్ద బంగళా వాడుకుంది, కోటీశ్వరుడు ఆ ప్రాంతంలో తాగి 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 డబ్బంతా నాశనం చేసుకుని చివరికి ఆ బిల్డింగ్ ఒకటి మిగిలింది, ప్యాలెస్ ఒకటి మిగిలింది వాడికి. దాన్ని కూడా అమ్ముడుకు పెట్టాడు. కొనుక్కోండి, తాగుపోతాడు. డబ్బులు తాగడానికి కావాలంటే ఎంత తక్కువకైనా అమ్మేస్తాడు కదా. కొన్ని కోట్ల విలువ చేసే బిల్డింగ్ని ₹1,00,000 అమ్మేస్తానని ప్రకటించాడు. చాలామంది వచ్చి ఒరే ఈ తాగుబోతాడు తలకాయ నొప్పి వద్దు వద్దు అని వెళ్ళిపోయారు. ఒకడు మాత్రం ధైర్యం చేసి కొన్నాడు ₹1,00,000. అయితే వాడు ఒక షరతు పెట్టాడు, బిల్డింగ్ అంతా మీదే, ఈ మధ్యలో హాల్ ఉందే, ఈ హాల్లో ఒక మేకు కొట్టే చూడు ఇది గోడకి, ఈ మేకు నాది. ఏది ఏంటంటే ఈ మధ్యలో ఉన్న ఈ మేకు మాత్రం నాది. ఈ డైనింగ్ టేబుల్ దగ్గర ఉంది చూడు, ఈ సెంటర్లో హాల్లో ఇక్కడ ఉన్న ఈ మేకు మాత్రం నాది. ₹1,00,000 బిల్డింగ్ ఇచ్చేస్తున్నా అన్నాడు. తొందరపడి ఒకడు కొనుక్కున్నాడు, బంధువులందరినీ పిలుచుకున్నాడు, డిన్నర్ పెట్టుకున్నాడు. అంతా చక్కగా వైభవంగా జరుగుతూ ఉంది డిన్నరు. ఫుల్లుగా దాగి బురదలో పడి ఎక్కడెక్కడున్న సెంట్లంతా పొల్లాడి ఒళ్ళంతా గులాబీ తోటలో తిరిగి ఒళ్ళంతా పూసుకొని చక్కగా వచ్చి వాళ్ళందరూ డిన్నర్ చేసుకుంటా ఉంటే నేరుగా లోపలికి వచ్చాడు. మాకు అమ్మేశావు కదా, ఎందుకు లోపలికి వస్తున్నావు అన్నాడు. వాడు అడిగాడు, మేకు నాది. ఏది చెప్పండి అందరిని నోళ్ళు తెచ్చి, మేకెవరిది? నాది. నేను బిల్డింగ్లోకి రావట్లే, మేకు నా షర్ట్ తగిలడానికి వస్తున్నా అన్నాడు. నేరుగా లోపలికి వచ్చాడు. ఎక్కడెక్కడ పొల్లాడాడు, వాసన కొడుతుందో వాడి దగ్గర. నేరుగా షర్ట్ తీసి ఆ మేకు తగిలిచ్చాడు. తినే వాళ్ళందరూ వాంతికి చేసుకుని బయటికి వెళ్ళిపోయారు. చివరికి వాడు ₹1,00,000 కొన్న బిల్డింగ్ వాడి కాళ్ళకే దండం పెట్టి వాడికి ఇచ్చేసాడు. నాకొద్దురా నాయన అని. వాడు ఎప్పుడైతే ఏమైనా చేసుకోవాలనుకున్నప్పుడు వాడు లోపలికి వస్తాడు. ఈరోజు భక్తులమని పిలువబడుతున్న మన జీవితాలలో, మన గుండెలలో సాతాను కూడా ఒక మేకు కొట్టాడు. నీ సర్వ శరీరం దేవుడికి ఇవ్వు, నీ హృదయంలో ఒక మేకు కొట్టుకుంటా, అక్కడికి మాత్రం అప్పుడప్పుడు వచ్చిపోతుంటా, నీ హృదయం నాకు ఇచ్చేసేయి అన్నాడు. ఈరోజు చాలామంది జీవితాలలో దేవుడే చెప్తున్నాడు, నీ హృదయాన్ని శుద్ధి చేసుకో. యెరూషలేమా, మళ్ళీ ఒకసారి చదవండి, యెరూషలేమా నీవు రక్షించబడినట్లుగా నీ హృదయములో నుండి చెడుతనాన్ని కడిగి వేసుకో. చెడుతనాన్ని నీ హృదయములో ఉంది అని ఈరోజు స్ట్రైట్గా నీకు చెప్తున్నాడు దేవుడు. నీ హృదయంలో చెడుతనం ఉంది, జాగ్రత్త. సర్వ శరీరాన్ని నువ్వు నాకు ఇచ్చావు, హృదయాన్ని ఎవరికి ఇచ్చావు?
నీ హృదయంలో ఎవరున్నారు? నీ హృదయం నిండా నిండి ఎవరున్నారు? నీ హృదయంలో? సర్వ శరీరాన్ని దేవుడికి ఇచ్చి నీ హృదయాన్ని ఎవరికి ఇచ్చావు? దేవుణ్ణి చూడాలని అందరు చేతులు పైకెత్తారు. దేవుణ్ణి చూడాలంటే నీ హృదయ శుద్ధి ఉండాలి. నీ హృదయం శుద్ధిగా ఉండాలి. ఒకడు హృదయం అనే ఇల్లుని శుద్ధి చేసుకుని ఖాళీగా పెట్టుకున్నాడు. దాంట్లో ఏమీ లేకుండా ఖాళీగా పెట్టుకున్నాడు. వాడి హృదయంలో ఉన్న సాతాను వెళ్ళిపోయి, ఇల్లు అనే హృదయంలో నుంచి వెళ్ళిపోయి, నీళ్లు లేని చోటంతా తిరిగి నేను ఖాళీ చేసి వచ్చిన హృదయం ఎలా ఉంది చూద్దామని వచ్చాడు. శుభ్రంగా శుద్ధి చేసి పెట్టి ఉంది, కానీ దాంట్లో ఎవరూ లేరు. చాలామంది మారు మనసు పొందుతారు, బాప్తిసం పొంది యేసయ్యను హృదయంలోనికి పిలవరు. మారు మనసు పొందుతారు, హృదయంలోనికి యేసయ్యని పిలవరు. నువ్వు ఎప్పుడైతే బాప్తిసం పొందుతావో యేసయ్యని నువ్వు ధరించుకుంటున్నావు. యేసయ్యని నీ హృదయంలోనికి పిలుచుకుంటున్నావు. ఇంకా నీ హృదయంలో ఖాళీగా ఉండదు. నీ హృదయంలో యేసయ్య ఉంటాడు. కోటాడు చప్పలు గట్టిగా సంతోషంగా. వాడు హృదయాన్ని శుద్ధి చేసి పెట్టుకుని ఉన్నాడు, కానీ ఎవ్వరూ లేరు దానిలో. సాతానుగాడు వచ్చి చూశాడు, శత్రువు చూశాడు. నేను ఒక్కడనే ఉంటే టైంపాస్ కాదని 7 తెచ్చుకున్నాడు. 7 1 8 మొత్తం 8 దెయ్యాలు ఒక దాని లోపల చేరి రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకున్నారు. అంతకుముందు వాడి జీవితం కంటే ఇప్పుడు దారుణంగా తయారైంది. ఎందుకు మారు మనసు పొందాడే? వీడు ఎందుకు ఇలాగయ్యాడంటే హృదయములో యేసయ్యని చేర్చుకోలేదు. హృదయాన్ని శుద్ధి చేసుకొని ఉన్నారు, రక్షించబడ్డారు. హృదయం శుద్ధి చేసుకో నీ రక్షణ కొరకు. యెరూషలేమా, సంగమా, నీ హృదయాన్ని శుద్ధి చేసుకో. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నీ హృదయాన్ని శుద్ధి చేసుకో, నీ హృదయాన్ని నింపుతా. హృదయం ఘోరమైన వ్యాధి గలది. హృదయం ఘోరమైన వ్యాధి గలది. దాన్ని శుద్ధి చేసుకొని ఆరోగ్యంగా ఉండాలి మనం. హృదయములో, నీ జీవితంలో హృదయములో చెడుతనాన్ని, కల్మషాన్ని హృదయంలో పెట్టుకుంటే నీ ముఖం ప్రకాశించదు, నువ్వు ఆశీర్వాదకరంగా ఉండవు. టోటల్ బాడీకి కేంద్రం హృదయమే. నీ హృదయం చాలా ప్రాముఖ్యంగా పరిశుద్ధంగా పెట్టుకోవాల్సిన అవసరత ఉందని దేవుడు ఈరోజు నిన్ను హెచ్చరిస్తున్నాడు. దేవుని కార్యాల్లో ముందుకు వెళ్తున్నావు, కానుకలు ఇచ్చే దాంట్లో ముందుంటున్నావు, మీటింగులకి అందరికంటే ముందు వస్తున్నావు, పరిచర్యలో పాలు పంపులు పొందుతున్నావు, తల్లిదండ్రులు బాగానే చూస్తున్నావు, చదువు బాగానే చదువుతున్నావు. హృదయాన్ని ఎవరికి ఇచ్చావు? నీ హృదయాన్ని ఎవరికి ఇచ్చావు? నీ హృదయంలో ఏముండాలి? అసలు ఏముండాలి? నీ హృదయంలో ఏముండాలి? బైబిల్లో నుంచి కొన్ని అంశాలు మీకు నేను ఈరోజు మీతో పంచుకుంటాను. మన హృదయం నిండా ఏమి నిండి ఉంటే దేవుణ్ణి మనం చూడగలం. మన హృదయం నిండా ఏమి నిండి ఉంటే దేవుణ్ణి మనం ముఖాముఖిగా చూడగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, రోమాపత్రిక 5వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. రోమాపత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కృమ్మరింపబడి ఉన్నది. పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయములలో దేవుని ప్రేమ నింపబడి కుమ్మరింపబడి ఉన్నది.
మన హృదయము నిండా ప్రేమ నింపబడి ఉండాలి. మనం వెళ్ళబోయేది ప్రేమారాజ్యానికి. మనం ఆరాధిస్తున్నది ప్రేమామయుణ్ణి. మనం రక్షించబడింది ప్రేమతో కూడిన సందేశము ద్వారా. మన హృదయం నిండా ప్రేమను నింపుకోవాలి. ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయంలో ప్రేమ నింపబడి ఉండాలి. అంత్య దినములలో ప్రేమ చల్లారిపోతుంది అని బైబిల్ చెప్తుంది. ఒకరి మీద ఒకరికి ప్రేమ లేదు, కనబట్టలేదు. భూతద్దం పెట్టి వెతికిన హృదయాలలో ప్రేమ కనబట్టలేదు. భార్యాభర్తల మధ్యలో ప్రేమ లేదు. ఒక నాటక రంగంలో నాటకాలు వేస్తున్నట్టుగా ఈరోజు సంసారాలు మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. తల్లిదండ్రులకి పిల్లలకి ఉన్న ప్రేమ లేదు. ఎక్కడ ఉంది ప్రేమ? పిల్లలను తీసుకెళ్ళి ఒక ఆయాని పెట్టి, పని మనిషిని పెట్టి, వాళ్ళ పని మనిషిని చూసుకోమని చెప్పి వీళ్ళు షికారులకు తిరుగుతున్నారు తల్లిదండ్రులు. చిన్నప్పటి నుంచి పిల్లలు తల్లిదండ్రులు పెంచడం లేదు. పిల్లలు కూడా తక్కువైన వాళ్ళు కాదు. వాళ్ళు పెద్దవంగానే మమ్మల్ని ఆయాల దగ్గర హాస్టల్లో పెట్టి మిమ్మల్ని చదివిపిస్తారా? పెద్ద అయిన తర్వాత మీ అంతు తేల్చుకుంటామని తీసుకెళ్ళి వీళ్ళని హోమ్స్లో చేరుస్తున్నారు. వృద్ధాప్యం హోమ్స్ ఉన్నాయి, రూమ్స్, హాళ్ళు. అక్కడికి తీసుకెళ్ళి మీరు ఒంటరిగా ఇక్కడ బాడేస్తే మేము చిన్నప్పుడు అనుభవించిన అనుభవం మీకు ఈ వయసులో వచ్చినప్పుడు మీరు అనుభవించాలని తల్లిదండ్రులు తీసుకెళ్తే అట్లా బారేస్తున్నారు. మీరు చేసిన పనే. మీరు పిల్లల్ని తీసుకెళ్ళి హాస్టల్లో వేసి పండ్రా పీడా పోయింది, ఈ 5 సంవత్సరాలు వీళ్ళతో మాకు పనే లేదు, అక్కడే ఉంటారు, జైలు వేసినట్టే ఇంకా వాళ్ళ బతుకు. లేండి, పడుదామండి, తినండి, చదవండి, కూర్చోండి. బాయిలర్ కోళ్ళకి వీళ్ళకి పెద్ద తేడా లేదు. వీళ్ళ జీవితాలలో ఈరోజు ప్రేమ లేదు. ఎవరిలో ఉంది ప్రేమ చెప్పండి? ప్రేమ డంబంగా ప్రవర్తించదు, ప్రేమ మత్సరపడదు, ప్రేమ ఇతరుల మీద నేరం మోపదు. ప్రేమ దాని లోతు, దాని వెత్తు, దాని వెడల్పు, ఆహా, మరణము కంటే బలమైంది ప్రేమ. ఈరోజు నీ గుండెల్లో ప్రేమ నింపుకొని ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళాలి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఏముండాలి నీ గుండెలలో, నీ హృదయంలో? ప్రేమ లేకపోతే ఎలా? నీ గుండెల్లో ప్రేమ లేకపోతే ఎలాగా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రేమని కోల్పోతున్నారు. ప్రేమ చల్లారిపోయింది. ప్రకటన గ్రంథంలో యేసయ్య చెప్తాడు, దేవుడు చెప్తాడు, నీకు మొదటున్న ప్రేమ ఇప్పుడు లేదు అన్నాడు. మొదట ఒక ప్రేమ ఉంటుంది, ఆ తర్వాత చల్లారిపోద్ది. మొదటున్న ప్రేమ ఇప్పుడు నీకు లేదు. నీకు ఒక లోపం ఉంది. ఆ లోపం ఏంటంటే నీకు మొదటున్న ప్రేమ ఇప్పుడు లేదు. నా మీద నీకున్న ప్రేమ తగ్గింది. ఎవడు దేవుణ్ణి ప్రేమిస్తాడో వాడు తన తల్లిదండ్రులను ప్రేమిస్తాడు. ఎవడు దేవుణ్ణి ప్రేమిస్తాడో వాడు తన భార్యని ప్రేమిస్తాడు. ఎవడు దేవుణ్ణి ప్రేమిస్తాడో వాడు అన్నదమ్ములు ప్రేమిస్తాడు. ఎవరు దేవుని ప్రేమిస్తాడో తన్ను తాను ప్రేమించుకుంటాడు. తన శరీరమును ప్రేమించినట్లు తన భార్యని ప్రేమించని అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘంలో చెప్తాడు.
తన్ను తానే ప్రేమించుకోలేడు హృదయంలో ప్రేమ లేకపోతే. నీ హృదయం నిండా ప్రేమ నింపబడి ఉండాలి. కన్నడలో ప్రేమ అనే పదం లేదు. కన్నడ భాషలో ప్రేమ అనే పదం లేదు. ప్రేమ లేదు, ప్రేమ అనే పదం లేదు కన్నడలో. కన్నడ ఇంప్రూవ్మెంట్, తెలుగు కన్నడ ప్రేమ. కన్నడలో ప్రేమ అనరు. కన్నడ వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ సిస్టర్లో? కన్నడలో ఏమంటారు? ఎవరు లేరా? లేరు. ప్రీతి, ప్రేమ అనరు వాళ్ళు, ప్రీతి అంటారు. కన్నడలో ప్రీతి. నిన్న ప్రీతి, నీ ప్రేమ అనరు, నిన్న ప్రీతి, నిన్న ప్రీతి అని పాడుతుంటారు. ఏంద్రా ప్రీతి ప్రీతి అంటున్నారని నేను పోయినప్పుడు ప్రేమ అనే పదం ఎంత బాగుంది అనుకునేవాడు. ప్రేమ తెలుగులో ఉంది పదం. ఈరోజు మీ గుండెల నిండా ప్రేమను నింపుకొని ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఆమె చెప్పండి, చెప్పండి, గట్టిగా చెప్పండి. ప్రేమ నింపుకొని ఇక్కడి నుంచి వెళ్ళాలి. రెండవది, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. పెద్దగా వివరించను, చక్కగా షార్ట్ అండ్ స్వీట్గా మీకు హృదయాల్లో ఏముండాలో చెప్తాను. ఆ హృదయాల్లో మీరు అవి నింపుకోండి, దేవుని చూసే అవకాశాన్ని పొందుకోండి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. క్రీస్తు అనుగ్రహించు సమాధానము నీ హృదయములలో ఏలనీయండి. చేత తెలియలే చెప్పండి గట్టిగా. మన హృదయంలో ఏముండాలి? చెడుతనాన్ని తీసేసుకొని సమాధానాన్ని నింపుకో. సమాధానపరచువారు దేవుని కుమారులను అనబడుదురు. కొట్టండి గట్టిగా, చెప్పండి గట్టిగా శక్తితో. సమాధానపరచువారు దేవుని కుమారులని అనబడుదురు. సమాధానం, పీస్, సమాధానం చాలా ప్రాముఖ్యం. ఈరోజు దేశాల్లో సమాధానం కోసం పావురాళ్ళు ఎగరేస్తున్నారు. రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టుకుంటున్నారు. తర్వాత అణుబాంబులు వేసుకుని చంపుకుంటున్నారు. రహస్యంగా లోపల మనుషుల్ని చంపేస్తున్నారు. ఏమి లేక? సమాధానము లేక. ఈరోజు మన హృదయములలో మిండుగా హృదయంలో సమాధానాన్ని కుమ్మరించుకొని సమాధాన రాజ్యానికి వెళ్ళబోతున్నాం కనుక సమాధానాన్ని నింపుకోండి. డబ్బులిచ్చి కొనుక్కునేది కాదు ఇది. నువ్వు అడిగితే యేసయ్య ద్వారా నిత్యముగా నీ గుండెల్లో సమాధానాన్ని ప్రసాదించునుగాక. నీ జీవితంలో ముందు దేవునితో సమాధాన పడాలి. నువ్వు దేవునితో సమాధానంగా లేకపోతే ఎవరితో సమాధానంగా ఉండలేవు. దేవునితో సమాధాన పడిన నీవు క్రీస్తు అనుగ్రహించిన సమాధానం నీ గుండెలలో, నీ హృదయములలో ఉండనియాలి. దాన్ని ఏలనియాలి. ఏలేవాడిని రాజు అంటారు. పగటిని సూర్యుడు వెళ్తున్నాడు, రాత్రిని చంద్రుడు వెళ్తున్నాడు. నీ హృదయాన్ని ఎవరు ఏలుతున్నారు? సమాధానం ఏలుతూ ఉందా? అసమాధానం ఏలుతూ ఉందా? దేవుడిచ్చిన సమాధానం నీ హృదయాన్ని ఏలుతూ ఉందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ హృదయంలో సమాధానం ఉండాలి. క్రీస్తు అనుగ్రహించిన సమాధానం నీ హృదయంలో ఉండాలి. దేవునితో సమాధాన పడాలి. నీ హృదయంలో సమాధానం ఉండాలి. పక్కన ఉన్నోడితో సమాధానం ఉండాలి. నీకు చేతనైతే సమస్త జనులతో సమాధానముగా ఉండండని నేను ప్రకటిస్తున్న పరిశుద్ధ గ్రంథం ఘోషిస్తూ ఉంది. సమాధానం, సమాధానం, సమాధానం. బైబిల్ తగలబెట్టినోడితో కూడా సమాధానంగా ఉండమని ఈ బైబిల్ చెప్తుంది.
బైబిల్ తగలబెట్టినోడితో మనం గొడవలు పెట్టుకోకూడదు. సాధు సుందర్ సింగ్ గారు కూడా బైబిల్ తగలబెట్టాడు. ఏమయ్యారు? ప్రపంచాన్ని గడగడలాడించే దైవ సేవకులుగా మారారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతమంది తగలబెడితే అంతమంది దైవ సేవకులు అయిపోతారు. తగలబెట్టుకోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, హృదయంలో సమాధానం ఉండాలి. సమాధాన రాజ్యానికి మనం వెళ్ళబోతూ ఉన్నాం. ఎవడైనా సరే నీ జీవితంలో అసమాధానాన్ని నీ గుండెలలోనికి రానికుండా నిన్ను నువ్వు పరీక్షించుకోవాల్సిన అవసరం వచ్చింది. అందుకనే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎప్పుడైతే సమాధానాన్ని కోల్పోయావో అప్పుడు వచ్చింది నీకు ఆ రోగం. ఆ రోగం నీకు ఇప్పుడు పోవట్లే. సమాధాన పడు. నీ సర్వ శరీరానికి హృదయమే డేంజర్. సమాధానపడు. హృదయం నిండా సమాధానాన్ని నింపుకో. కీర్తనలు 40 కీర్తన 10వ వచనం. కీర్తనలు 40 అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని. ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, అది నాశనకరమైన గుంటలోకి పోతుంది. ఇప్పుడు నీ నీతిని నా హృదయములో ఉంచుకొని నేను ఊరకుండలేను. కొట్టు చప్పల సంతోషంగా. నీ నీతిని నా హృదయములో ఉంచుకొని నేను నీ ఊరక ఉండలేను. ఏం చేస్తాను ఊరకుండకుండా? చదువు. నీ సత్యమును, నీ రక్షణను నేను వెల్లడ చేస్తాను. మహాసభలో నిలబడతాను, చెప్తాను, ఖాళీగా ఉండను. నా హృదయంలో ఏముందంటే నీ సత్యము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హృదయం నిండా నీ సత్యాన్ని నింపుకొని ఉన్నాను. సత్యముతో, నీతితో, నీతిని నింపుకొని ఉన్నాను. నీతి. ఈరోజు చాలా మంది జీవితాల్లో నీతి లేదు. దొంగకుంది ఒక నీతి, దొంగకు ఒక నీతి ఉంది, వేశ్యకు ఒక నీతి ఉంది, వేశ్యకు ఒక నీతి ఉంది. దేవుని నమ్ముకున్న బిడ్డలకి నీతి ఈరోజు కరువైపోయింది. నీతి లేదు, నీతి లేదు. ఆటేమో పాడతారు, నీతి మంతునిగా నన్ను. పాడండి. చూసారా? మీ నోరు చెప్తుంది మీ గుండెల్లో నీతి లేదని. పాడలేకపోతున్నారు. చూడు. నీతి నేను చెప్పినట్టు పాడండి. నీతి లేకుండా నన్ను చేసి అనీతి కార్యాలు నన్ను చేయనిచ్చి అని పాడండి. చాలా బాగుంటుంది. నీతి ఏదండి? నీతి ఉందండి. అడవిలో ఉన్న సింహానికి ఒక నీతి ఉంటుంది. సచ్చిన శవాన్ని తిందది. వేటాడుకొని తింటుంది అది. సచ్చిన శవాన్ని తిందది. నక్కకు ఒక నీతి ఉంది. కుక్కకు ఒక నీతి ఉంది. కుక్కకి కూడా నీతి ఉంది. ఛే! దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలకి నీతి లేకుండా పోయింది ఈరోజు. అడవిలో ఉన్న మృగాలు మేరే ఎంత నీతిగా బతుకుతున్నాయి. సింహం పిలిస్తే ఎటువంటి జంతువైనా సింహం దగ్గరికి వెళ్తాయి, పిలవంగానే వెళ్తాయి. దేవుడు పిలిచినప్పుడు మనుషులు రావట్లేదు. చూడండి. మారుమనసు బంధం అంటే పొందట్లేదు. నీతి ఉంది ఆవిడికి. సింహం పిలిస్తే అడవిలో ఉన్న ఏ జంతువైనా రావాల్సిందే. ఒకసారి సింహానికి కాలుకి దెబ్బ తగిలింది.
పాపం వేటాడలేకపోతుంది. ఆ సింహానికి మంత్రి నక్క. సింహానికి మంత్రి ఎవరు చెప్పండి? నక్క. నక్క సింహానికి ఐడియా ఇచ్చింది, రాజా నువ్వు వేటాడటం ఏంటి, నువ్వు కూర్చుంటే నువ్వెవరు పిలిస్తే ఎవరు రారు, పైన పడి తిను అనిందంట. ఇక సరే పోయి పిలువుపో అనిందంట. దెబ్బకి పాపం కాలుకు దెబ్బ తగిలి సింహం పడుకోను. పోతూ ఉంటే గాడిద దొరికింది ఈ సింహానికి, ఈ నక్కకి. గాడిదని పిలిచిందంట. గాడిదట్రా, రాజు పిలుస్తున్నాడు రా. రాజు పిలుస్తున్నాడా అని భయంగానే వచ్చింది. పిలిస్తే రావాలి కదా, అడవిలో జంతువులకు నీతి ఉంది కదా, పిలిస్తే పోవాలి కదా, రాజు పిలిస్తే పోవాలి కదా. వెళ్ళి నిలబడుకోగానే ఒక్కసారి ఎగ్గిరి, చాలా రోజులైంది తిని ఆకలితో ఉంది కదా, ఎగ్గిరి గాడిద మీద పడితే సప్పని తప్పించుకొని, గాడిద కదా ముందుగానే అని కాలుతో ఎగిసి కొట్టి అడ్రస్ ఎక్కడ పోయి పారిపోయింది. మళ్ళీ గాడిది నక్క చెప్పింది, ఏ రాజా నువ్వు దగ్గరికి వచ్చిన దాన్ని వదిలేసు తినకుండా, మళ్ళీ పిలుపు ఇంకేమన్నా దొరుకుతుంది. మళ్ళీ పోతే ఈ గాడిదే ఉంది అక్కడ, ఈ గాడిదే ఉంది. ఆ గాడిదని మళ్ళీ పిలిచాను. నువ్వు ఎందుకు పిలిస్తే ఎందుకు వెళ్ళిపోయినా పారిపోయి అంటే, నా మీద పడి తినబోయింది అందుకని పరిగెత్తాను. కాదు తినడానికి కాదు, చాలా రోజులేదు కదా నిన్ను బలకరించడానికి దూకింది, నువ్వు పరిగెత్తావని. అలాగా అని మళ్ళీ వచ్చింది పాపం గాడి. ఒక్కసారి పైన పడి దాన్ని చంపేసింది. తినపోయేటప్పుడు నక్క చెప్పింది, రాజా ఆరోగ్యం బాగలేకుండా పడుకోన్నావు, నువ్వు స్నానం చేయకుండా తినకూడదు, స్నానం చేసి రాపో అని చెప్పిందంట. ముందుగా నక్క కదా, స్నానం చేసి వస్తాను. సింహం పోయింది. సింహం పోయే లోపల ఈ నక్క ఆ గాడిద మెదడు తినేసి, గాడిద మెదడు తినేసి ఏం అరగనట్టుగా మూతి దుడుచుకొని ఉంది. సింహం వచ్చింది. ముందుగానే సింహానికి మెదడు ఇష్టం. తిందామని చూస్తే గాడిద తలకాయలు ఏం లేదు, మెదడటమైంది. నువ్వు తిన్నావా అని మంత్రి గారిని నక్కన బావని అడిగితే, పిచ్చి రాజా దీనికి మెదడుంటే రెండోసారి పిలిస్తే ఎందుకు వచ్చింది ఇది? మొదటిసారి పిలిచినప్పుడు వచ్చింది, రెండోసారి పిలిచినా ఎందుకు వస్తుంది? దానికి మెదడు లేదు కాబట్టి వచ్చింది, దానికి మెదడు లేదని చెప్పిందండి. ఈ కథలో ఎంత నీతి ఉందో చూసావా? ఎన్నిసార్లు సైతాన్ గారు మీ మీద పడి పెరక్కి తినాలన్న దాని దగ్గరికే పోతారు, కానీ సజీవుడైన దేవుని దగ్గరికి ఎందుకు రారు? సజీవుడైన దేవుని దగ్గరికి ఎందుకు రావట్లేదు మీరు? నీతిగా బ్రతకడానికి యేసయ్య దగ్గరికి వచ్చి చూడండి ఒకసారి. మీ హృదయం నిండా నీతిని నింపుకోండి. కొట్టండి చప్పడు సంతోషంగా. ఈ చిన్న కథలో నీతి ఉంది. నీ హృదయంలో నీతి ఉందా? దేవుని నమ్ముకున్న నీకు నీతి ఉందా? ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. నేను నీకు ఆజ్ఞాపించిన ఈ మాటలు నీ హృదయములో ఉండాలి. చాలు, అక్కడికి ఆపండి. నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ మాటలు, సహోదరుడా సహోదరి, తల్లి చెల్లి, అవ్వా తాత, యేసయ్య మాటలు నీ హృదయంలో నింపుకో. ఇప్పుడు ఉపదేశిస్తున్న ఈ ఉపదేశాన్ని నీ గుండెలలో నింపుకో. ఈ మాటలు నీ హృదయంలో నింపుకో. ఈ మాట నిన్ను బ్రతికిస్తుంది. ఈ మాట నిన్ను జీవింపజేస్తుంది. మనుష్యుడు రొట్టె వలన జీవించడు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. కొట్టు చపల గట్టిగా. నీ గుండెల నిండా దేవుని మాటలు నింపబడును గాక. నీ హృదయం ఏముండాలి చెప్పండి? ఏముండాలి నీ హృదయంలో?
వినుట వల్ల విశ్వాసం. ఆ విశ్వాసం నీ హృదయంలోకి రావాలి. నీ హృదయం తెరవబడాలి. నీ హృదయంలో దేవుని మాటలు రావాలి. ఆ మాటలు ఈ మెత్తటి హృదయంలో రాయబడాలి. ఇసుకల్లో రాళ్ళల్లో కాదు రాసేది, నీ మెత్తటి హృదయంలో రాసుకో. నీ హృదయములలో ఆయన మాటలు రాయబడి ఉండాలి. నీ హృదయం నిండా ఆయన మాటలు, దేవుని మాటలు నింపబడి ఉన్నప్పుడు శత్రువుని జయించే శక్తి దేవుని వాక్యానికి ఉంది. ఆ నోటి నీ హృదయంలో, నీ హృదయం ఏమి నిండి ఉంటుందో నోరు అదే మాట్లాడుతుంది. నీ నోరు మాట్లాడిన బట్టి నీ హృదయంలో ఏముందో తెలిసిపోతుంది. నీ హృదయం నిండా దేవుని మాటలు నింపబడి ఉండాలి. ఒకసారి హైదరాబాద్ మీటింగ్ పోతూ ఉంటే మా పిల్లలు హడావుడిగా నేను బాప్తిసాలు ఇచ్చి వ్యాన్ ఎక్కేశాను. నా బైబిల్ పెట్టడం మర్చిపోయాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మీటింగ్ స్టేజ్ ఎక్కేటప్పుడు చూసుకుంటున్న బైబిల్ నా బ్యాగులో లేదు. నాకెంత బాధ వేసిందంటే, యుద్ధానికి పోయేటప్పుడు కత్తి లేకుండా పోతే ఎట్లుంటుంది? అట్లా అయిపోయింది నా పరిస్థితి. పైకి ఎక్కా, వచ్చే కళ్ళు పూసుకున్నా, తీయండి బైబిల్ అన్నా. రెఫరెన్స్లు నా గుండెల నిండా, నా హృదయంలో ఏమేమి రాసుకొని ఉన్నానో అవన్నీ చెప్పి 2.5 గంట ప్రసంగం చేసా. బైబిల్ తీయకుండా 2.5 గంట సేపు రెఫరెన్స్లు చెప్పి వాక్యం చెప్పా. ఆ మీటింగ్లో సుమారు ఒక 200 మంది పాస్టర్స్ ఉన్నారు. బైబిల్ తీయకుండా 2.5 గంట అన్ని రెఫరెన్స్లు ఎట్ట చెప్పగలిగావంటే, నా హృదయంలో ఏమున్నాయి చెప్పండి? నా హృదయం నిండా ఏం రాసుకొని ఉన్నాను చెప్పండి? ఏమున్నాయి నా హృదయం నిండా? హృదయం నిండా ఏమున్నాయి? దేవుని మాటలు. 2.5 గంట సేపు చదువు. చదివేటప్పుడే ప్రింట్ అయిపోవాలి లోపల. ఒక్కోడు ఉంటాడు, నేను 100 సార్లు చదివా, 200 సార్లు చదివా, నేను డిక్షనరీ తీసా, నేను దీని అనువాదమైన ఇంకో బైబిల్ చూసా, అన్నీ చూసా, చెప్పేది ఏమి ఉండదు. ఆడ హృదయంలో ఉంటే కదా అన్నీ చూసే లాభం. అన్నీ చూసే లాభం గుండెల్లో రాసుకుంటే కదా దానిలోంచి నోరు మాట్లాడుతుంది. ఒక్క సమయం కూడా, ఒక సెకండ్ కూడా వేస్ట్ చేయవు. ఎందుకంటే మన నోటి నిండా ఏమున్నాయి చెప్పండి? ఏమున్నాయి? దేవుని మాటలు. మాట్లాడితే దేవుని మాటే. ఒక్కొక్కటి పలకరిస్తే, అబ్బా దేవుడు నాకు ఇది ఇచ్చాడండి, దేవునికి స్తోత్రం. నాకు ఫలానా ఇచ్చాడండి, దేవునికి స్తోత్రం. నాకు దేవుడు ఇది ఇచ్చాడండి, దేవునికి స్తోత్రం. నన్ను ఇదిగో ఫలానా వాక్యం కోట్ చేసి మాట్లాడతాడు. ఒక్కొక్కరు పిల్లల్ని కొట్టేటప్పుడు కూడా, రేయ్ మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనం ఏముందిరా అని కొడుతున్నాడు. కొట్టేటప్పుడు కూడా, బిడ్డను కొట్టేటప్పుడు కూడా రెఫరెన్స్తో కొడుతున్నాడు ఒకడు. చూడు హృదయం నిండా ఏం నిండిందో. అలేలో చెప్పండి, గట్టిగా చెప్పండి, హుషారుగా చెప్పండి. గుండెల్లో ఏమి నిండి ఉండాలి? దేవుని మాటలు నిండి ఉండాలి. కీర్తనలు 4వ అధ్యాయం 7వ వచనం. సెకండ్ కూడా చాలా విలువైంది. కీర్తనలు 4:7. వారు తాగే ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన వాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి. సంతోషం ఉంటే కదా పుట్టేది. హృదయములో ధనరాశుల కంటే సంతోషం, దానికంటే ఎక్కువైన సంతోషం నా గుండెల్లో ఉంది. ఆనందమే. పట్టుకో, కాడు పట్టుకో. ఉండు కొంచెం. ఆనందమే
ఆశ్రయపురమైన యేసయ్యా ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన స్తోత్రము. చాలు చాలు, అంతకండి వద్దు. ఆనందం ఆనందం ఆనందం, నా యేసయ్యలో ఆనందం. ఆనందం ఆనందం ఆనందం, నా ప్రియునితో ఆనందం. ఆనందం ఆనందం ఆనందం, నా ప్రియునితో ఆనందం. ఆనందం ఆనందం ఆనందం, నా ప్రియునితో ఆనందం. మైక్ మీదైనా కొడతా, ఎక్కడైనా కొడతా, సంతోషిస్తా, ఆనందిస్తా. నా సంతోషాన్ని ఎవడు ఆపలేడు. ఢీ పట్టుకో, ఢీ ఢీ ఢీ. ఏ స్థితిలోనైనా, ఏ స్థితిలోనైనా, ఏ స్థితిలోనైనా, ఏ స్థితిలోనైనా, ఏ స్థితిలోనైనా మీలో సంతోషం లేదు, అందుకే మీకు చప్పట్లు కూడా రావట్లేదు. అవునా? ఇప్పుడు కొట్ట, నేను కొట్టమంటే కొడతారా? అది లోపల ఉండాలా, బయటికి రావాలంటే. కరువైన ఖడ్గమైన రిధం బెటర్ దాంట్లో ఉండో ఉండో. పెట్టు, సౌండ్ పెట్టు. ఏ స్థితిలోనైనా, ఏ స్థితిలోనైనా, ఏ స్థితిలోనైనా, ఏ స్థితిలోనైనా, ఏ స్థితిలోనైనా, కరువైన ఖడ్గమైన వ్యాధి అయినా, బాధలైనా యేసయ్యను స్తుతింపక ఆపగలరా? 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 ఉన్నవైనను రాబోవునవైనను, దూతలైనను ప్రధానులైనను యేసయ్యను స్తుతింపక ఆపగలరా? 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 ఏ స్థితిలోనైనా, ఏ స్థితిలోనైనా, ఏ స్థితిలోనైనా, ఏ స్థితిలోనైనా, ఏ స్థితిలోనైనా, ఉన్నవైనను రాబోవునవైనను, దూతలైనను ప్రధానులైనను యేసయ్యను స్తుతింపక ఆపగలరా? 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 నా సంతోషాన్ని ఎవడు ఆపడు. సంతోషానికి వయసుకి సంబంధం లేదు. సంతోషం అనేది హృదయానికి సంబంధించింది, మనస్సుకి హృదయానికి సంబంధించింది, శరీరానికి సంబంధించింది కాదు. మీ హృదయం ఎంత సంతోషిస్తుందో
అన్లిమిటెడ్. దానికి కొలత లేదు. కొలత లేనంత సంతోషాన్ని ఆనందించండి. మరలా చెప్తున్నాను, ఆనందించండి, ఆనందించండి. మరలా చెప్తున్నాను, ప్రభువునందు స్థిరులైనండి. ఆ ఆనందములో, సంతోషములో స్థిరత్వాన్ని పోగొట్టుకోకండి. 91 కీర్తన 12వ వచనం. నేను ముగిచ్చేస్తున్నాను. జ్ఞాన హృదయం నాకు జ్ఞాన హృదయాన్ని దయచి. హృదయం నిండా జ్ఞానం, దైవికమైన జ్ఞానం. లౌకిక జ్ఞానం ఉంది, దెయ్యాల జ్ఞానం ఉంది, పై నుండి దిగి వచ్చిన జ్ఞానం ఉంది. కొంతమందికి లౌకిక జ్ఞానం ఉంటుంది, కొంతమందికి దెయ్యాల జ్ఞానం ఉంటుంది. కానీ నేను చెప్తున్నది పై నుండి దిగి వచ్చిన జ్ఞానం మన హృదయం నిండా నింపునుగాక. ఏముండాలి హృదయంలో ఏముండాలి? జ్ఞానం. జ్ఞానవంతురాలు ఇల్లుని కడుతుంది, 3 రాళ్ళు దాన్ని పాడు చేసుకుంటుంది. జ్ఞానవంతుడు మారు మనసు పొంది నరకానికి వెళ్లకుండా తప్పించబడతాడు. అజ్ఞాని సాతాను చుట్టూ తిరిగి ఆ గాడిదిగా వచ్చినట్టు సింహం దగ్గరికి మరలా దెయ్యం దగ్గరికి వెళ్తాడు అజ్ఞానంగా. ఆ గాడిదికి ఏం లేదు, జ్ఞానం లేదు. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 40వ వచనం. హృదయం నిండా నువ్వు వీటిని నింపుకో, దేవుని నిత్యముగా నువ్వు చూచెదవుగాక. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 40వ వచనం. ఏంటి? నేను వాళ్ళకి మేలు చేయటం మానకుండానట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. వారు నన్ను విడువకుండునట్లు వాళ్ళ హృదయములలో నా యందు భయము భక్తి నీ హృదయములో నేను పుట్టిస్తాను. చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టండి. హృదయంలో ఏముండాలి? ఇప్పుడు హృదయంలో ఏముండాలి చెప్పండి? భయము భక్తి 2 ఉండాలి. సేవకులు వినండి, పిల్లలు వినండి. భయము భక్తి ఉన్న ప్రతి ఒక్కరు హృదయంలో ఉన్నవాళ్ళు గొప్ప సేవ చేస్తారు. సిస్టర్స్, చిల్డ్రన్స్, నా పిల్లలారా, నా బిడ్డలారా, నగర కొరకు చెక్కబడిన స్తంభాలారా, చూడండి వాళ్ళు, చూడండి. మీలో నుంచి ప్రత్యేకించబడిన బిడ్డలు. కొట్టండి చప్పట్లు గట్టిగా, కొట్టండి. లోకములో ఉన్న మాలిన్యంలో పడిపోకుండా సముద్రంలో ఉండి ఒక ముత్యాల్లాగా, కడగబడిన ముత్యాల్లాగా చూడండి ఎట్న్నారు. చూడండి, మా బిడ్డలను చూస్తుంటే కడుపు నిండిపోతుంది. అయితే కొంతమందిలో భయం లేదు, కొంతమందిలో భక్తి లేదు. అవ మీలో కాదమ్మా, కొంతమందికి, మీలో కాదు, కొంతమందికి మీకుగా. ఇప్పుడు మీ మీద నాయకులుగా ఉన్నారు ప్రేమక్క గారు, పెద్దక్క. చూడండి, మనకి ఎంత పెద్ద తల్లినిచ్చారు ప్రేమక్క. నిన్న రాత్రి నాకు ఒక సందర్భం గుర్తుకొచ్చింది. ఎందుకంటే నేను ఆ ప్లేస్కి వెళ్ళాను. అక్కడ నిన్న శారదా కాలనీ దగ్గరికి వెళ్తే ఏసన్ గారు మేరకు చనిపోయిన రోజు ప్రేమక నన్ను పంపించారు అన్నకి చెప్పమని ఇక్కడి నుంచి. ఆ శారదా కాలనీలో ఏసన్ గారు అప్పుడు వాక్యం చెప్తున్నాడు, స్టేజీ మీదకి ఎక్కుతున్నాడు. నేను వెళ్ళేటప్పటికి స్టేజీ మీదకి ఎక్కుతున్నాడు, నేను అక్కడికి వెళ్ళేప్పటికి మేరక్క గారు ఇక్కడ చనిపోయారు. నేను అన్నకి చెప్తామని వెళ్ళా. స్టేజ్ ఎక్కుతున్నాడు, నేను కింద కూర్చున్నా.
వాక్యం చెప్పేంతవరకు నా కళ్ళల్లో అటు చూశాడు అన్న, నేను అటు చూసా. అన్నకు అర్థమైపోయింది. ముఖం చూస్తే తెలీదా? ఫేస్ రీడింగ్ అంటారు దాన్ని, ఫేస్ రీడింగ్ అంటారు. కరెంట్ వాడు వస్తాడు, మీటర్ చూసి మీకు 500 అయింది అంటాడు. ఏం కనబడింది వాడికి ఏం కనబడింది? మీటర్ రీడింగ్ కనబడింది. నా ముఖంలో కనబట్ల, మేరకు కనిపించిన సంగతి యేసన్న ఖచ్చితంగా తెలిసిపోయి ఉంటుంది. కానీ అట్లా ఎక్కి 2.5 గంట వాక్యం చెప్పాడు యేసన్న గారు. దేవునికి మహిమ కలిగి 2.5 గంట అలాగే యేసన్న గారి నుంచి ఒక్క ఎగ్జాంపుల్ చెప్పాలి నా జీవితం, ఇది ఒక్కటి చాలు. 2.5 గంట వాక్యం చెప్పి దిగొచ్చిన తర్వాత ఏంటి మళ్ళీ ప్రార్థన చేశాడు 1 గంట సేపు. అప్పటికి కూడా అన్న దగ్గరికి వెళ్ళా నేను. 1 గంట సేపు ప్రార్థన చేసిన తర్వాత అన్న దగ్గరికి వెళ్ళి, అన్న అక్క మహిమలో చేర్చబడింది అన్న. దేవునికి స్తోత్రం. నిన్ననే నేను అక్కకి దేవుడికి అప్పగించాను, దేవుడి దగ్గరికి వెళ్ళిందే అన్నాడు. అటాటి నాయకులు కలిగి ఉన్నారు మీరు, అటాటి నాయకులు కలిగి ఉన్నారు మీరు. ఆ వాక్యానికి విలువిచ్చి సొంత చెల్లెలు చచ్చిపోయినా వాక్యం వదిలిపెట్టకుండా వాక్యం చెప్పి చివరికి యేసన్న గారు వచ్చారు. ఆ తర్వాత మేరక్క తర్వాత పెద్ద అక్కని ప్రేమక్కని వచ్చారు. ఆమెను మీరు ఎంత భయభక్తులతో, భయము భక్తితో మీరు ఆమెకు లోబడతారో మీరంత ఆశీర్వదించబడుదురుగాక. గుండెల్లో ఏముండాలి చెప్పండి? కొంతమందికి భయం ఉంటుంది, భక్తి ఉండదు. భక్తి ఉంటుంది, భయం ఉండదు. తాగుబోతాడు ఉన్నాడు, చర్చికి వస్తాడు, వాడు తాగి వస్తాడు. వాడికి భక్తి ఉంది, భయం లేదు. వాడికి భక్తి ఉంది, భయం లేదు. కొంతమందికి భయం ఉంటుంది, భక్తి ఉండదు. అమ్మో చర్చి లోపలికి నేను రాను, భార్యను తీసుకొచ్చి అక్కడ దాకా వదిలేసి వస్తాడు. నువ్వు లోపలికి పో, అయిపోయిన తర్వాత ఒక మిస్డ్ కాలు కొట్టు, మళ్ళీ వచ్చేసి ఉంటాను నేను అక్కడికి అంటాడు. ఒక మిస్డ్ కాలు కొట్టంగానే వాళ్ళేమో విదేశాల్లో సెల్ ఫోన్ కనిపెట్టారు, మనోళ్ళు కనిపెట్టింది మిస్డ్ కాల్. మన ఇండియన్స్ కనిపెట్టింది ఎంత మిస్డ్ కాల్. ఇంకా మేలు కిస్డ్ కాల్ కనిపెట్టలా, మిస్డ్ కాల్ కనిపెట్టారు మనోళ్ళు. మిస్డ్ కాల్ కొట్టేస్తాను, అక్కడికి వచ్చేసి ఇక్కించుకెళ్ళిపోతా. లోపలికి రాడు భయం. నేను పాపాత్ముడు, నేను లోపలికి రాను భయం ఉంది. భక్తి లేదు. భక్తి ఉంది వాడికి, భయం లేదు, లోపలికి రాడు. ఒకవాడికి అట్లా ఉంటుంది. ఇప్పుడు దేవుడు మన గుండెల్లో ఏం పుట్టిస్తాడు? ఇప్పుడు భయమును భక్తిని పుట్టిస్తాడు. చివరిగా ఒకే ఒక మాట చెప్పి ముగిచ్చేస్తాను. 2 నిమిషాలు ఉంది, 2 నిమిషాలు, దాన్ని సద్వినియోగం చేసుకుంటాను. తిమోతిలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. తిమోతిలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. నువ్వు యవనేచ్ఛల నుండి పారిపో, పవిత్ర హృదయము కలిగి. కొట్టు చప్పట్లో. ఏం హృదయము? ఏ హృదయం ఉండాలి మనకు? తమ్ముడు చెప్పు, ఏ హృదయం ఉండాలి? చెప్పండి, ఏ హృదయం ఉండాలి? హృదయం పవిత్రంగా పెట్టుకోవాలా, పవిత్రంగా పెట్టుకోవాలా. ఒక అమ్మాయి పేరు పవిత్ర, చేసే అన్ని పనికి మాన పనులే. పేరేమో పవిత్ర. ఒకటి పేరు పరిశుద్ధరావు, చేసే అపవిత్రమైన పనులే. మన హృదయం నిండా పవిత్రత. పరిశుద్ధుల్ని ప్రార్థన చేసే వాళ్ళు వెంటాడండి, పవిత్ర హృదయాలు కలిగి. నీ హృదయం పవిత్రంగా ఉంటే నువ్వు చూసే కార్యాలన్నీ పవిత్రంగా కనబడతాయి. పచ్చకాముల్లోడికి అన్నీ పచ్చగా కనిపిస్తాయి. లాస్ట్ అండ్ ఫైనల్ పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. నిర్మలమైన మనస్సాక్షి గలవారై మీలో ఉన్న నిరీక్షణను గురించి హేతువడుగు ప్రతి వానికి భయముతోను 3:16 మీ హృదయములందు
క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుకొనుడి. కొట్టు తప్పడ గట్టిగా, కొట్టు గట్టిగా, ఆపకూడదుగా. ఎవరిని ప్రతిష్ఠించుకోవాలి? క్రీస్తులో. ఎవరిని ప్రతిష్ఠించుకోవాలి? కొన్ని సంవత్సరాల క్రితం గుడాల పండగలో మోహన్ లాజస్ గారు, రూతక్క, ప్రేమక్క, నేను, మనం నలుగురు ఇక్కడ ఫిల్లర్ వేసాం, ప్రతిష్ఠించాం సంఘ మందిరం కోసం. ఇక్కడ గుర్తుందా మీకు? గుడాల పండగలో సగంలో వచ్చి ఇక్కడ ఫిల్లర్ వేసాం. ప్రభు కొరకు ప్రతిష్ఠించాను. ఫిల్లర్ వేసి మందిరం కొరకు ప్రతిష్ఠించాం. మందిరమే కట్టాం, ఇంకేం కట్టలేదు. ఏముంది దేని కొరకు ప్రతిష్ఠించే స్థలాన్ని? ప్రభు కొరకు ప్రతిష్ఠించాం. ఇక్కడ ఒక చిన్న పిల్లర్ వేసి కట్టా. ఇక్కడ ఉంది, కరెక్ట్గా సెంటర్లో ఉంది పిల్లర్. మీరు యేసన్న గారి సాక్ష్యం బుక్లో ఉంటుంది చూడండి, ఆ ఫోటో. నేను, ప్రేమక్క, రూతక్క, మోహన్ లాజస్ గారు. యేసన్న రే వాడు ఎక్కడ పిలివెట్టా అన్నాడు నన్ను. నేను స్టేజ్ కింద పడుకున్నా గుడాల పండగలో. స్టేజ్ కింద పడుకుంటే పిలువండి అన్నాడు. పరిగెత్తుకొని వచ్చాను. పట్టుకోదాన్ని పెట్టండి అన్నాడు. ఇక్కడ పిల్లర్ పెట్టి మందిరం కొరకు ప్రతిష్ఠించాం. అంతకుముందు అక్కడ తాటేకులు షెడ్ ఉండేది, దీన్ని ప్రతిష్ఠించాం. ఈరోజు వేల మందికి ప్రభు రాకడికి సిద్ధపరచబడే ఒక పరలోకపు గవినిగా దీన్ని ప్రభుకి ప్రతిష్ఠించాం. ఇది కన్స్ట్రక్షన్, ఇది కట్టుబడి. నీ హృదయంలో ఎవరిని ప్రతిష్ఠించుకొని ఉన్నావు? ఎగ్జాంపుల్కి మందిరం చెప్పా. నీ హృదయంలో ఎవరిని ప్రతిష్ఠించుకొని ఉన్నావు? ఇంతకీ మీ హృదయంలో ఎవరున్నారు? ప్రభుని ప్రతిష్ఠించుకుని ఉన్నారా? ప్రభువుని మీరు ప్రతిష్ఠించుకుంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ఒక్కటి మీ హృదయంలోకి వచ్చేస్తాయి మీ గుండెల్లోనికి. ప్రతిష్ఠించుకో యేసయ్యని. నిలుమకండి. అంతా వ్యర్థమని వ్యర్థులైరెందరో నిన్ను నా హృదయములో ప్రతిష్ఠించినందునా వ్యర్థము కాలేదు నా జీవితం. బిడ్డా, నీ హృదయంలో ఎవరున్నారు? నీ హృదయంలో ఎవరున్నారు? నీ హృదయంలో ఎవరున్నారు? రెండు చేతులు పైకి సన్నిధిలో, ప్రభువా నీ ప్రేమ నా గుండెల్లో కుమ్మరించావు. పరిశుద్ధాత్మ ద్వారా నా గుండెల్లో నీ సమాధానాన్ని ఇచ్చావు. నీతిని నా గుండెల్లో కుమ్మరించావు. నీ మాటలు నా హృదయం నిండా నింపేశావు. లోకం ఇవ్వలేని సంతోషాన్ని నా హృదయంలో నింపావు. జ్ఞాన హృదయాన్ని నువ్వు నాకు ఇచ్చావు. అజ్ఞానంగా ప్రవర్తించకుండా జ్ఞాన హృదయాన్ని నాకు ఇచ్చావు. భయమును భక్తిని నా హృదయంలో పుట్టించావు. పరిశుద్ధ పవిత్రమైన హృదయాన్ని నువ్వు నాకు ఇచ్చావు. యేసయ్యా, నిన్ను ప్రతిష్ఠించుకునే జ్ఞానాన్ని నువ్వు నాకు ప్రసాదించావు. నిన్ను చూసే భాగ్యాన్ని నువ్వు నాకు ప్రసాదించావు. బాహ్య నేత్రాలు మూయండి, ఆత్మ నేత్రాలతో చూడండి. అదిగో ఆయన కనబడుతున్నాడు. ప్రేమ ద్వారా, సమాధానం ద్వారా, పరిశుద్ధత ద్వారా, సంతోషం ద్వారా. అదిగో ఆయన ఒక దర్శనం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీ స్తోత్రం.
స్తోత్రం నాయన, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఈ పునరుత్థానపు దినము నా ప్రభువా, మీ వాగ్దాన రీతిగా మా మధ్యలోనికి మీరు దిగి వచ్చినందుకై మీ స్తోత్రం నాయన. యేసు రాజా, మీ సన్నిధికి చేరి వచ్చిన మా అందరితో తండ్రి, ఈ వాక్యం ద్వారా ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకై మీ స్తోత్రం స్తోత్రం నాయన. సజీవుడా, నమ్మదగినవాడా, పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, మీ స్తోత్రం. మీరు అనుగ్రహించిన సమాధానం కొరకై మీ స్తోత్రం తండ్రి. మీరు అనుగ్రహించిన మీ మాటల కొరకై స్తోత్రం. మీరు అనుగ్రహించిన భయభక్తుల కొరకై స్తోత్రం. మీరు మాకు ఇచ్చిన ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం కొరకై మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. మీ స్తోత్రం స్తోత్రం. కనికర పూర్ణుడా, దీర్ఘశాంతుడా, దయాళుడా, మీ స్తోత్రం 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 తండ్రి. ఉదయకాలం ప్రభువా, మీ మాటలు విన్న మా ఒక్కొక్కరి జీవితంలో, మా జీవితాల్లో మీ వాక్యం నాయన మా హృదయాల్లో సమృద్ధిగా నివసించి వాక్యానుసారముగా జీవించడానికి సహాయం చేయండి. బలపరచని తండ్రి, కృప చూపండి దేవా. మీ స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మీరు అతి త్వరలో రానయ్యారు కనుక అయ్యా, మీరు అక్కడి కొరకు మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరచండి. ఒక్కరు కూడా వ్యర్థమైపోకుండా ప్రతి బిడ్డను ప్రభువా మీ వాక్య వెలుగులో నడిపించమని వేడుకుంటున్నాం అయ్యా. సహాయం చేయండి తండ్రి, కృప చూపండి నాయన. ఇంతవరకు మీ సన్నిధిలో నిలిచి వాక్యం చెప్పిన మీ దాసుని బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. అనంత స్తోత్రాలు కూడా ఈ బిడ్డను బలపరిచి ఇంకను శక్తివంతంగా వాడుకోమని వేడుకుంటున్నాను అయ్యా. మీకే స్తోత్రం స్తోత్రం. కూడి వచ్చిన వారందరినీ దీవించి బలపరిచి ఆశీర్వదించి కాచి కాపాడి మీ యొక్క మహిమగల రాజ్యం కొరకు రాకడ కొరకు మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరచమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. రెండు చేతులెత్తి స్తోత్రం చెప్తాం అందరం. రెండు చేతులెత్తి స్తోత్రం చెప్తాం. మన పునరుద్ధానుడైన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని సహవాసము సన్నిధి మనకును సర్వలోకములో ఉన్న పరిశుద్ధులకి సదాకాలం తోడైండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు, స్తోత్రం.